ప్రస్తుతం పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎన్నుకునే వారికి సంఖ్య పెరుగుతోంది. వచ్చే సంవత్సరం కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కూడా ఏ ఫండ్లు మంచి రాబడులు ఇస్తున్నాయో తెలుసుకోవడం ఉపయోగకరం. 2025లో మంచి లాభాలు అందించిన 4 ప్రధాన ఫండ్ల పనితీరును పరిశీలిస్తే మరింత స్పష్టత వస్తుంది. పరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ పెద్ద, మధ్య, చిన్న క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. గతేడాదిలో ఇది 8.6% రాబడి సాధించింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం ఇది స్థిరమైన ఎంపికగా భావించబడుతోంది. గత 3 సంవత్సరాలుగా ఈ ఫండ్ 21.5% CAGR రాబడిని అందిస్తోంది. మార్కెట్ హెచ్చుతగ్గులున్న సమయంలో కూడా కొంత రక్షణ ఇవ్వగలదనే పేరుంది. అయితే దీనిలో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత సంవత్సరం సుమారు 10.5% లాభాన్ని ఇచ్చింది. 3-5 సంవత్సరాల వ్యవధిలో దీని CAGR వరుసగా 21, 26%. ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో స్థిరత్వం చూపుతున్న అస్థిరత కూడా ఎక్కువే. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కాంపౌండింగ్ ప్రయోజనాలను కోరుకునే వారికి ఇది అనుకూలం. కానీ హై రిస్క్ ను అంగీకరించాల్సిందే. HDFC మిడ్ క్యాప్ ఫండ్ గతేడాదిలో దాదాపు 9.8% రాబడి అందించింది. సాధారణంగా మిడ్ క్యాప్ ఫండ్ ఎక్కువ రాబడులు ఇచ్చే అవకాశం ఉన్న అత్యధిక అస్థిరతతో పాటు వస్తాయి. మీరు మధ్య నుండి దీర్ఘకాలిక పెట్టుబడి చేయాలనుకుంటూ మార్కెట్ ఊగిసలాటను తట్టుకోగలిగితే ఇది తీసుకోవచ్చని భావించవచ్చు. ఈ ఫండ్ గత 3 సంవత్సరాల్లో 26% CAGRను నమోదు చేసింది. ICICI ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్డ్ ఫండ్ గతేడాది సుమారు 11.4% లాభాన్ని సాధించింది. 3-5 సంవత్సరాల CAGR వరుసగా 13.3, 13.5% నమోదయ్యాయి. ఈ ఫండ్ ఈక్విటీ, డెట్ మిశ్రమంతో పనిచేస్తుంది కాబట్టి పూర్తిగా ఈక్విటీ ఆధారిత ఫండ్లతో పోలిస్తే కొద్దిగా తక్కువ అస్థిరత ఉంటుంది. అయితే దీని రిస్క్ కేటగిరీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.